యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈ రోజు మీ ఆప్తులు మిమ్మల్ని ఎంత ప్రత్యేకంగా అభిమానిస్తున్నారో తెలుసుకుంటారు. అలాగే వారి ఉడతాభక్తి, నిజమైన శ్రమ మీ హృదయాన్ని తాకుతాయి. మీలో ఎంతో తేడాను, మార్పును కలుగజేస్తాయి. ఈ రోజు చివరికి మీపై వారి వద్ద నుండి మీరు పొందుతున్న వాత్సల్యం, ప్రేమ, ఆదరణ ఎంతో అపూర్వమైనవి. మేషరాశి రొమాన్స్. మీరు మీ భాగస్వామి ఆనందాన్ని, ఖుషీని కలుగజేసే వాటిపై విపరీతంగా ఖర్చు చేస్తారు. ఈరోజు మొదట్లో మీ ప్రణయబంధంలో ఉన్నటువంటి క్రమేపీ తగ్గిపోయినటువంటి ఆ కాంతి, దగదగను, తేజస్సును మరలా తీసుకురావడానికి ఈరోజు మీరు అమితాశక్తిని చూపిస్తారు. ఈరోజు మీరు ఇంకా సృజనాత్మకంగా ఉండండి. మీ భాగస్వామి యొక్క మనస్సును ఎలా దోచుకోవాలన్న విషయంలో ప్రారంభంలో మీరు అనుభవించిన ప్రేమాతిశయాన్ని, అఖండమైన ఆనందాన్ని మళ్లీ చిగురింప చేయడంలో మీరు విజయం సాధించగలరు. మేషరాశి కెరియర్. ఈ రోజు పనిలోని ఈ విజయ మంత్రం ఇదివరకున్న పరిస్థితిలోనే ఉన్నట్లుగా భావించి సంతృప్తి పడటానికి కాదు, లేక ఇప్పటి వరకు మీరు సాధించిన విజయాలతోనూ కాదు. ఇది మీ విజయానికై మీరింకా పనిలో గట్టి కృషి, కష్టించి పనిచేయడానికి ప్రోత్సాహకమైన ఆశావాద దృక్పథాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే మీరు అధిక లాభాన్ని పొందుతారు. ఇదే సమయంలో మీలో ఉండే ప్రోత్సాహపరిచే గుణాన్ని మరియు ఆసక్తిని హెచ్చు స్థాయిలోనే ఉండనివ్వండి. ఇది మీ ఉద్యోగాన్ని, విజయాన్ని సాధించడానికి మిమ్మల్ని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్తుంది. మేషరాశి ఫైనాన్స్. మీరు క్రొత్త కారు కోవాలని నిర్ణయం తీసుకోవచ్చు. ఈరోజు గత కొద్ది కాలంగా మీ కారుని అమ్మడానికి మీరు ఇబ్బంది పడుతున్నా ఇది సరైన టైము కారును కొనడానికని ఆశ్చర్యపోవచ్చు. మీరు ప్రస్తుతం మీ దగ్గర క్యాష్ కొరత వచ్చి అది దొరకడం కొంచెం ఇబ్బందికరంగానే ఉండవచ్చు. అయితే కొత్త కారుపై పెట్టుబడి పెట్టాలని మీరు ఆలోచిస్తూ ఉంటే షోరూమ్కి నడవండి. మరి ఈ సందర్భంలో మీరు చేసే పని కొన్ని ఆసక్తికరమైన, కుతూహలమైన సంకల్పాన్ని, ఆలోచనలను కలుగజేస్తుంది. మేషరాశి హెల్త్. మీ కళ్ళతో ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే చికిత్స చేయాలి. కంప్యూటర్, టీవీల ముందు అతిగా టైంను గడపటం వల్ల మీ కళ్ళపై నొప్పిని, బాధను పెంచుతున్నాయి. మీ కళ్ళను రిలాక్స్ అవనివ్వండి కొంతసేపు. విటమిన్ ఏ ఉండే క్యారెట్ మరియు పండ్లను ఎక్కువగా తినండి. అలాగే ఫైన్ ప్రింట్లో ఉండే పుస్తకాలను కూడా చదవకుండా చూసుకోండి. ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే వైద్యాన్ని సంప్రదించాలి. మీరు వృషభ రాశి ఓవర్వ్యూ. ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో ఫంక్షన్ జరుపుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అందుచేత మీరు చక్కటి దుస్తులను వేసుకొని బయటకు వెళ్ళి మంచి కాలక్షేపం చేయడానికి రెడీ అవ్వండి. కుటుంబ సభ్యులకు మధ్య సదవగాహన, ప్రేమాభిమానాలు ఎంతో అవసరం. ఇవి బాగా అభివృద్ధి అయ్యి ఎంజాయ్ చేసే అవకాశాలు ముందు ముందు కనిపిస్తున్నాయి. వృషభ రాశి రొమాన్స్. ఈరోజు మీ భావోద్రేకాలను మీరు కొంచెం అదుపులో పెట్టుకుంటూ నిగ్రహంతో ఉండాలి. మీ భావావేశాలను రెచ్చిపోయేటటువంటి ప్రభావం మీకుంది కాబట్టి మీ భాగస్వామితో కలిసి కూర్చొని మీ మనసులో మాటను వివరించండి. కానీ ఇది ఒక ప్రశాంతమైన, హేతుబద్ధమైన పద్ధతిలో మీ భావాలలోని సహజత్వాన్ని, నిజాయితీని చూడగలిగేటట్టు చెప్పాలి. మీరు మీ సందేశాన్ని మరీ అంత తీవ్రమైన ఆవేదనతో తెలియజేయనక్కర్లేకుండా ఈరోజు అన్ని వివాదాలను నిరోధించండి. వృషభ రాశి కెరియర్. మీరు పనిచేస్తున్న ఒక ముఖ్యమైన ప్రాజెక్టులో ఈరోజు కొన్ని అడ్డంకులను మీరు ఎదుర్కొనవలసి రావచ్చు. మీరు ఆశించే ఫలితాలు రాకపోయేసరికి మీకు కాస్త విసుగు, చిరాకు కలగవచ్చు. మీరు పనిచేస్తున్నది శ్రద్ధతోనూ నైపుణ్యంతోనూ ఉండేటట్లు చూడండి. ఎందుకంటే పనులను త్వరితగతిలో ముందుకు తీసుకోగలరు కాబట్టి. పట్టుదల, కృషి, ఓపిక ఈ రోజున మీ మంత్రాలుగా ఉండవలసిన అవసరం ఉంది. వృషభ రాశి ఫైనాన్స్. ఈరోజు మీరు ఇతరులకు చేసిన మంచి పనులు తిరిగి మీకు ప్రోత్సాహకరమైన ఆర్థిక వనరులుగా లభించినట్లు గమనిస్తారు. మీరు ఇచ్చిన విరాళాలు మీకు పన్ను రిబేటును ఇస్తాయి. అలాగే మీరు ఇతరులకు చేసిన ఉపకారం తిరిగి మీకు అనేక విధాల సహాయపడుతుంది అనుకూలమైన రీతిలో. వృషభ రాశి హెల్త్. మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటూ శ్రద్ధ తీసుకోండి. మీరు జ్వరంతో అనారోగ్యానికి గురవ్వచ్చు. చల్లటి పానీయాలను, ఆల్కహాల్ను పూర్తిగా వదిలివేయండి. వీటి వల్ల మీకేమాత్రం ఉపయోగం లేదు ఆరోగ్య విషయంలో. ఒకవేళ మీకు టెంపరేచర్ వస్తున్నట్లయితే కావలసినంత విశ్రాంతిని తీసుకోండి. ఖచ్చితంగా ఈ చిన్న అసౌకర్యం, అనారోగ్యం తొందరలోనే మాయమైపోతాయి. మిథున రాశి ఓవర్వ్యూ. గత కొద్ది కాలంగా మీ ఆప్తులతో మీ సంబంధ బాంధవ్యాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయనిపిస్తుంది. అటువంటి పరిస్థితి ఈరోజు సామరస్యంగా సర్దుకుపోవటం ప్రారంభమవుతుంది.
మీ కఠోరమైన శ్రమకు, దీక్షకు, పట్టుదలకు, సహనం, రెండు ప్రక్కల నుండి ఓర్పు, విధానం అన్నవి ఈ పరిస్థితిని చక్కదిద్ది మిమ్మల్ని ముందుకు తీసుకుపోతాయి. మిథున రాశి రొమాన్స్. ఈరోజు మీరు సాంఘిక సర్కిల్స్లో ఆకర్షణతో ఒక కేంద్ర బిందువుగా నిలిచిపోతారు. థ్యాంక్స్ టు యువర్ చామ్. అందరి కళ్ళు మీ మీద ఉన్నట్లు మీరు ఫీల్ అవుతారు. ఇటువంటి ప్రివిలేజ్డ్ పొజిషన్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి. అంతే, మీరు అందరి దృష్టిని ఆకర్షించి నోటీస్ చేయబడటం అన్నది భవిష్యత్తులో ఇతరులకు మీరు ఇంకా ఆకర్షణీయంగా ఉండేట్టు చేస్తుంది. మీ యొక్క చార్మింగ్ పర్సనాలిటీ అందరినీ చూడనివ్వండి, కానీ కేవలం మీ గుడ్ లుక్స్తో మీరు అందంగా కనిపించడమే కాదు కావలసింది. మిథున రాశి కెరియర్. వృత్తి రంగంలో మీరు విజయాన్ని సాధిస్తారు. మీరు దృఢచిత్తం కలిగి ఉండి క్లిష్టమైన సంఘటనలకు కూడా బెదిరిపోరు కాబట్టి. అయితే ఇదే సమయంలో మీ సీనియర్లతో కలిసి మెలిసి వారికి సమీపంగా ఉంటూ సామరస్యంతో పనిచేయడం కూడా మంచిది. మీ శ్రేయస్సు దృష్ట్యా వారు చూపించే మార్గదర్శకత్వం మీలో ఉండే శక్తిని, ఓపికను ఒక సరైన మార్గంలో ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. పాజిటివ్గా ఉంటూ ఒక టీం ప్లేయర్గా మీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించండి. మిథున రాశి ఫైనాన్స్. ఒకవేళ మీరు ఒక పరిశ్రమలో పనిచేస్తూ ఉంటే అక్కడ కావలసినంత స్పెక్యులేషన్ అవసరం అవుతున్నట్లయితే ఈ రోజు మీకు చాలా లాభదాయకమైన రోజుగా భావించవచ్చు. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కానీ లేక మీ కంపెనీని ప్రమోట్ చేయడం కోసం కానీ లాభదాయకమైన మార్గాల వైపు కళ్ళు తెరుచుకుని మెలకువగా చూస్తూ ఉండండి. ఎందుకంటే ఈ రోజు అనుకోని లాభాలు రావచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ దారిలో మీకు లభించే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోండి. మిథున రాశి హెల్త్. శారీరకంగా మీరు ఫిట్గా ఉండటానికి మీ బిజీ షెడ్యూల్ నుండి కొంత టైం తీసుకోవాలి. వ్యాయామం చేయడం కోసం దీర్ఘకాలం పాటు అలాగే కూర్చుని ఉండటం వలన ఇంట్లో కానీ ఆఫీసులో కానీ మిమ్మల్ని బద్ధకస్తులుగా తయారు చేయవచ్చు. ఆ విధంగా మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తూ ఈ విషయాన్ని మర్చిపోకుండా దృష్టిలో పెట్టుకుంటూ ఒక యాక్టివ్ జీవిత శైలిని పాటిస్తూ ఉండటం వల్ల మీలో ఉండే శక్తి సామర్థ్యాల పెరుగుదలతో మొత్తం మీ ఆరోగ్యంపై ప్రోత్సాహకరమైన ఫలితాలు వచ్చినట్లు మీరు గమనిస్తారు. కర్కాటక రాశి ఓవర్వ్యూ. మీ జీవితానికి ఒక ఆధ్యాత్మికమైన జవాబు కోసం వెతుకుతున్నారు. మీ అంతరాత్మలో మీలో ఉండే మూలాలను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం మంచిది అనే విషయంపైన మీరు దృష్టి పెడుతున్నారు. ఆత్మ పరిశోధన, అన్వేషణ అన్నవి మీ విషయంలో ఏది ఎక్కడ ఎలా తప్పుత్రోవలో పోతుంది అన్న వాటిని గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. కర్కాటక రాశి రొమాన్స్. ఈ రోజు మీరు చాలా పొగడబడి ప్రశంసించబడుతున్నారని భావిస్తూ మీ చుట్టూ ఉండే వారిలో ఒకరి దృష్టిని ఆకర్షిస్తారు. కొద్దిపాటి హానికరంగా లేని పొగడ్తలు అన్నది వేరే విషయం, కానీ మీ ప్రణయాన్ని గురించి ఊహాలోకాలలో ఉంటూ మోసపోకండి. ఒంటరిగా ఉన్నవారు ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండాలి. తమపై అతి చనువు తీసుకునే వారి పట్ల. ఈ మధ్య వాతావరణం అంతా ప్రేమతో నిండి ఉండవచ్చు, కానీ వాస్తవంగా అదంతా నిజమైనది కాకపోవచ్చు. ఈరోజు మీ పాదాలను భూమి మీద ఆంచి ఉండనివ్వండి. కర్కాటక రాశి కెరియర్. ఈరోజు ప్రజా సంబంధాలను మార్కెటింగ్ చేసే రంగంలో మీరు నియమింపబడినట్లు గమనిస్తారు. ఒకవేళ ఇది మీరు ఎప్పటికే పనిచేస్తున్న రంగమే అయితే మీరు చాలా బిజీగా ఉండేటట్లు ఆశించవచ్చు. అది మీరు పనిచేసే రంగానికి చెందనిదైతే మీరు మీ నైపుణ్యాన్ని, మీరు సాధించిన విజయాలను మార్కెట్ చేసుకునే పొజిషన్ కావచ్చు. ఈరోజు మీరు మీ మనసులోని మాటను వివరంగా చెప్పగలిగేటట్టు ఉండాలి. అలాగే మీ సందేశాన్ని సూటిగా ఇతరులకు ఇవ్వగలగాలి. కర్కాటక రాశి ఫైనాన్స్. వారసత్వం గురించి సమీప బంధువులతో కలహాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. భేదాభిప్రాయాలు ఈ వారసత్వపు ఆస్తిపై తలెత్తుతూ మరియు వారసులు చిన్న చిన్న విషయాలను కూడా పెద్దగా చేస్తూ ఉండటం వల్ల కూడా కుటుంబంలో ఏమాత్రం విద్వేషాలు రగులుకోవచ్చని మీరు గమనించినా మీరు వెనక్కి తగ్గటం మంచిది. ఇటువంటి వారసత్వపు గొడవల్లో తలదోర్చకుండా. కర్కాటక రాశి హెల్త్. యోగా నుండి ఈరోజు మీకు ఎంతో టైం దొరుకుతుంది. దాని నుండి లాభాన్ని పొందేలాగా యోగాభ్యాసాల ప్రక్రియ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క ఉనికిని మెరుగుపరుచుకుంటూ చైతన్యవంతులుగా మారుతూ అన్నింటిని మించి విశ్వస్ఫూర్తితో వాస్తవంగా ఏకమైపోవటం సాధించగలుగుతారు. సింహరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ జీవనయానంలో కాస్త మందకొడిగా సాగుతున్న దశలోకి మీరు ప్రవేశిస్తున్నట్లు మీరు గ్రహిస్తారు. అలాగే కంగారు, ఆతృతతో మీరు కాస్త విసుగు చెంది అసహనంగా ఫీల్ అవుతారు. వివిధ దశలలో ఉండవలసిన జీవన పురోగతి లేనందుకు మీరు ఎంతో బాధపడతారు. ఈ గడ్డు పరిస్థితిని గురించి మీరు అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు చాలా ఆశావహంగానే ఉంది. సింహరాశి రొమాన్స్.
దంపతులు ఈరోజు ఇద్దరూ కూడా ప్రశాంతంగా, స్థిరంగా, నిశ్చల మనస్కులై ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. తమ బాంధవ్యాలలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని చూసి సంతృప్తిని చెందుతారు. ఈనాటి ఈ సంతోషాన్ని, ఆనందాన్ని ఎంజాయ్ చేయండి. ఇవి మీరు సంపాదించుకున్నవే కదా. వెళ్ళి ఒక సినిమా చూడండి, లేకపోతే ఒక పార్కులో ప్రత్యేకమైన ప్రణయభరితమైన వాకింగ్ చేయండి ఇద్దరూ కలిసి. సింహరాశి కెరియర్. ఈరోజు మీరు ఎక్కడికి చేరుకోవలసిన అవసరం ఉందో అక్కడికే సూటిగా మరియు పట్టుదలతో చేరుకోవలసిన టైం ఇది. ఈరోజు మీకోసం మ్యాజిక్ బుల్లెట్లు ఏమీ లేవిక్కడ. కానీ మీ యొక్క అంగీకారాన్ని, సంసిద్ధతను కష్టపడి కృషి చేస్తూ చేతిలో ఉన్న పనిని సాధించుకోవడానికి ఉపయోగించుకున్నట్లయితే మీరు ఈరోజు విజయ పంథాలో సుదూర తీరాలకు చేరుకోవడం ఖాయం. మీ యొక్క శక్తి యుక్తులపై నిజాయితీగా ఉండండి. అలాగే మీలో ఉన్న శక్తిని, యుక్తిని కొత్త పుంతలను తొక్కనియండి. సింహరాశి ఫైనాన్స్. ఈరోజు భాగస్వామ్యంలో చేరడం వల్ల మీరు ఆశించిన ప్రోత్సాహకరమైన ఫలితాలు ఏమీ కనబడవు. ఏమైనా సరే అటువంటి దానిని ప్రస్తుతానికి విరమించుకోండి. బహుశా మీతో ఇతరులు ఎవరు వ్యాపార పరంగా ఇమడలేకపోతుండవచ్చు. చివరికి ఇది భవిష్యత్తులో మీరు విడిపోవటానికి దారితీయవచ్చు. సింహరాశి హెల్త్. మీ శక్తి సామర్థ్యాలు చాలా అధికంగా ఉండడంతో మీరు ఫిట్గా, ఫైన్గా ఉన్నట్లు ఫీల్ అవుతారు. ఇటీవల కాలంలో మీరు అనుభవించిన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్న తరువాత ప్రస్తుతం అనుకున్న దానికంటే ఎక్కువ సంతోషంగాను, ఆనందంగాను ఉంటారు. ఈ మంచి ఆరోగ్యాన్ని, ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న మీ మనస్సును లగ్నం చేసి చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవసరమైనదిగా కనిపించే వ్యాయామాన్ని చేయండి. ఈరోజు మామూలుగా ఎప్పుడు మాదిరిగానే ఆరోగ్యం మీద, సమీకృత ఆహారం మీద మీ దృష్టిని లగ్నం చేస్తూ ఉండండి. కన్యా రాశి ఓవర్వ్యూ. ఈరోజు ఒక వయసు మీరిన పెద్దాయనతో మీ బాంధవ్యాలు కాస్త ఇరుకున పడవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా పెద్ద చిక్కులో పడినట్లయితే దానిని పరిష్కరించేందుకు ఇది అనువైన టైము. కనీసం సమస్యను చర్చించుకొని పరిష్కారానికి మీరు ప్రారంభం చేయవచ్చు. అయితే మీ నోటిని మీరు ఎంతో అధీనంలో ఉంచుకోవడం అవసరం. కన్యా రాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయ ప్రపంచం ఫలవంతమైనదిగా ఉండాలని ఆశించండి. ఈరోజు మీ యొక్క ఆప్తులను గురించి ఆలోచిస్తూ గడిపేస్తారు. మిగతా ఏ పనిని కూడా పూర్తి చేయకుండా చిక్కుల్లో పడుతూ, ఇబ్బంది పడుతూ, ఏమైనప్పటికీ మీకు వీలైనంత వరకు కాలాన్ని ఎలాగోలా గడిపేయండి. సాయంకాలం కోసం ఎదురు చూస్తూ మీ భాగస్వామి సాహచర్యంతో ప్రేమభరితమైన సాయంకాలాన్ని గడిపేయండి ఆనందంగా ఈరోజు. కన్యా రాశి కెరియర్. సీనియర్ సహోద్యోగి ఒకరితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు. అటువంటి పరిస్థితే గనక తలెత్తినట్లయితే మీరు మౌనంగా ఏమీ మాట్లాడకుండా ఉండటమే శ్రేయస్కరమైన పని. పరిస్థితులు ప్రతికూలంగా తయారవుతున్నాయి అనిపిస్తే అసలు విషయం ఏమిటో మాట్లాడుకుంటే మీ శ్రేయస్సు దృష్ట్యా చాలా మంచిది. కేవలం మీ అభిప్రాయమే కదా మీరు చెప్పేది. అయినప్పటికీ మీరు కలుగజేసుకొని అసలు విషయం ఏమిటో అని మాట్లాడటం జరిగితే అది ఇంకా ఇబ్బందికరంగా తయారైనట్లు అనిపిస్తే ఎదుటి వ్యక్తి యొక్క అహంకారం వల్ల మీరు మాట్లాడకుండా అక్కడి నుండి తప్పుకోవడమే మేలైన విషయం. కన్యా రాశి ఫైనాన్స్. మీరు సేల్స్ రంగంలో కనుక ఉన్నట్లయితే ఇందులో ఉండే పోటీని సులభంగా అధిగమించి ముందుకు వేగంగా దూసుకుపోతున్నట్లు గమనిస్తారు. అది మీ తెలివితేటలు కావచ్చు, మీ హాస్య చతురోక్తులు కావచ్చు, మీలో ఉన్న ఆకర్షణ కావచ్చు. అది ఏదైనా కానివ్వండి, ఇది చివరకు మీకు, మీ కంపెనీకు చాలా మేలును కలుగజేస్తుంది. నిజంగా ఈ నెలలో మీ బోనస్ కోసం మీరు ఎదురు చూడవచ్చు. కన్యా రాశి హెల్త్. చర్మాన్ని జాగ్రత్తగా సంరక్షించుకుంటూ ఉండండి. ప్రస్తుత తరుణంలో చర్మ సంబంధిత సమస్యలు రావచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే ఏదైనా కప్పుకొని వెళ్ళండి. అలాగే సూర్యరశ్మికి ప్రత్యక్షంగా ఉండవలసి వస్తే సన్ బ్లాక్ను ధరించండి. నష్టాన్ని కలుగజేసే సూర్యరశ్మిని తక్కువగా అంచనా వేయకండి. ముఖ్యంగా ఈ విషయంలో మీరు మిమ్మల్ని సంరక్షించుకుంటూ కాపాడుకోవాలి. తులారాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ కుటుంబంతో కలిసి ఉండడంతో చాలా ఆనందంగా గడుపుతున్నట్లు మీరు కనుగొంటారు. కుటుంబంలో అందరూ కలిసి ఈరోజు సరదాగా కాలక్షేపం చేయడంతో ఇది చాలా శుభదినంగా గుర్తిస్తారు. ఈ రోజున మీ ఇంట్లో మీ ఒక్కరే కాకుండా మీ కుటుంబ సభ్యులు 50 మంది ప్రేమాభిమానాలు వెలసిల్లేందుకు అనువుగా ఉపయోగించుకోండి. తులారాశి రొమాన్స్. ఒంటరిగా ఉండేవారు ఈరోజు ఆన్లైన్లో ఒకరిని కలుస్తారు. భౌగోళికంగా ఒకరినొకరు దూర ప్రాంతాలలో ఉంటూ వారితో సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ముందుకు సాగిపోండిక ఆన్లైన్లో కానీ మీరు ఎవరితో మాట్లాడుతున్నారో జాగ్రత్తగా ఉండండి. క్రొత్త వారిని కలిసి అవకాశాలు మీ యొక్క క్షేమాన్ని, శ్రేయస్సును రిస్కులో పెట్టదగినవి కావు.
ఆన్లైన్లో సోషలైజింగ్ చేయడం ఎంజాయ్ చేయండి ఈరోజు. తులారాశి కెరియర్, బ్యాంకింగ్ రంగంలో పనిచేసే నిపుణులకు ప్రమోషన్ రావచ్చు, అదనపు బాధ్యతలతో సహా. అనుకోని అదృష్టం, మార్పు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని అమోఘంగా ప్రోత్సహిస్తాయి. మీ పనిలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న గుర్తింపు లభించినందుకు, మీ లక్ష్యాలను సాధించుకోవడంలో ఈ అనూహ్యమైన అభివృద్ధికరమైన సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరచనివ్వండి. తులారాశి ఫైనాన్స్, ఈరోజు మీకు అనుకోని మార్గాల నుండి రాబడి వస్తుంది. ఇది ఒక తాత్కాలికమైన పుష్కలంగా వచ్చి పడిన క్యాష్ కావచ్చు, ఒక బోనస్ రూపంలో మీరు పనిచేసే చోట నుండి, లేకపోతే ఒక ప్రాజెక్ట్ కావచ్చు మీకు చెల్లింపులు లభించడానికి. అది మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఒక గేమ్ లాంటి అవకాశం ద్వారా, లేకపోతే చివరికి వారసత్వం ద్వారా సంక్రమించినటువంటిదైనా కావచ్చు. ఈ సొమ్మును అందుకోండి, బ్యాంకులో భద్రంగా దాచిపెట్టండి. ఈరోజు భవిష్యత్తులో సంభవించే ఆర్థిక ఇబ్బందులను తప్పించుకోవడానికి. తులారాశి హెల్త్, విచారకరమైన పరిస్థితి ఈరోజు మిమ్మల్ని కాస్త బాధించవచ్చు. ఈ జీవితం ఒక్కోసారి చాలా ఛాలెంజ్గా ఉండవచ్చు, అయితే మీ మూడ్ మిమ్మల్ని పూర్తిగా ఆక్రమించకుండా చూసుకోండి. ఈరోజు జరిగిన సంఘటనలను మరీ తీవ్రంగా తీసుకోకండి. మరీ అతిగా భావార్థాలను తీస్తూ కులాసాగా ఖుషీగా ఉండండి. ఇంకా రేపు ఉందిగా. వృశ్చిక రాశి ఓవర్వ్యూ, ఈరోజు మీరు ఒక అత్యున్నతమైన వ్యక్తిగా కనిపిస్తారు. అలాగే మీ చుట్టే ఉండేవారు కూడా మిమ్మల్ని గమనించడం కూడా ఖాయం. ఇదే విధంగా ఉండటానికి అలవాటు పడండి. మీకు నచ్చిన దుస్తులను వేసుకోండి. వాటితో పాటుగా ఇంకొన్ని ప్రత్యేకమైన వస్తువును కూడా ధరిస్తూ అందరి మన్నలను, ప్రశంసలను పొందండి. వృశ్చిక రాశి రొమాన్స్, ఈరోజు మీకు మీ భాగస్వామికి ఒక ప్రణయభరితమైన రోజు. మీరు ఒంటరి వాళ్ళైనా సరే ఈరోజు మీరు బయటకు పోయి సోషలైజింగ్ చేస్తూ అట్టహాసంగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ప్రపంచమంతా ప్రేమమయమైపోయినట్లు, మీరు దాంట్లో మునిగి తేలిపోతున్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. మీరు ఈరోజు మీరు ప్రేమించే వారితో మీ ప్రణయ భావాలను ఎంత బాగా పంచుకోవాలని కాలక్షేపం చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశి కెరియర్, ప్రమోషన్ కానీ, వ్యాపారంలో విజయం సాధించడం కానీ జరిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. మీ కళ్ళను చెవులను తెరుచుకొని ఎదురు చూస్తూ ఉండండి. ఎందుకంటే ఎన్నాళ్ళు మీరు ఎదురు చూస్తూ ప్రోత్సాహాన్ని ఈరోజు మీరు అందుకోగలరు కాబట్టి. లేకపోతే మీ వ్యాపారంలో మంచి ప్రగతిని చూస్తూ ఉండవచ్చు. ఈరోజు మీరు పనిచేసే చోట మార్పును చూడగలిగే ఈరోజు ఇది. అంచేత బహుశా మీరు ఒక వెలుగు వెలిగే రోజు కావచ్చు. ఆల్ ది బెస్ట్. వృశ్చిక రాశి ఫైనాన్స్, మీరు పనిచేసిన పాత సంస్థ కానీ లేక కాంటాక్ట్ కానీ మిమ్మల్ని ఒక ఆఫర్తో పిలవచ్చు ఈరోజు. ఇది ముఖ్యంగా ఇటీవలే రిటైర్ అయిన సీనియర్ సిటిజన్లకు కూడా వర్తిస్తుంది. మీరు ప్రస్తుతం అనుభవిస్తున్న హోదాను, గౌరవాన్ని అలాగే కొనసాగిస్తూ ఉంటూ ఇటువంటి ఆఫర్ని సీరియస్గా పరిశీలించవలసి ఉంటుంది ఈరోజు. వృశ్చిక రాశి హెల్త్, ఈరోజు మీ ఆహారపు అలవాట్లపై ఫోకస్ చేస్తారు. కొన్ని ఆహార పదార్థాలు మీకు ఎలా హాని కలుగు చేస్తాయి, మీకు అధిక శక్తిని ఇవ్వాలంటే ఏమి చేయాలి అన్న విషయాలపై మీరు ఒక అవగాహన కలిగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్సర్సైజులు చేయడం అన్నది మీ మానసిక, భౌతిక అలాగే భావోద్రేకాలలో ఆరోగ్యంగా ఉండే మీ మీద ఎంత ప్రభావం కలిగి ఉందో గమనించండి. అలాగే యోగా, ధ్యానం చేయడం గురించి కూడా పరిశీలించండి. ఈరోజు ఆహారం తీసుకోవడంలోనూ మరియు దైనందిన కార్యక్రమంలో ఆరోగ్యకరమైన పనులు చేయడంలోనూ దృష్టి పెట్టండి. ధనుర్రాశి ఓవర్వ్యూ, ఈరోజు మీరు ఎవరినైతే విశ్వసిస్తున్నారో వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇతరులను గుడ్డిగా నమ్మే గుణం ఉంది. అయితే ఇప్పుడో లేక మరిప్పుడో ఈ అలవాటు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. మీ అంతరాత్మను, మనస్సాక్షిని, మీ మనోగతాన్ని బాగా వినండి. ఈ వినడం ద్వారానే మీకు విజయం లభిస్తుంది. ధనుర్రాశి రొమాన్స్, ఈరోజు మీ ప్రణయ ప్రపంచమంతా గతుకులతో నిండి ఉంటుంది. ఇటీవలే సంభవించిన కొన్ని తిరస్కారాలతో మీ భాగస్వామితో ఒక అంగీకారానికి, ఒడంబడికు రావాలని మీరు ఆశిస్తూ మీ బాంధవ్యాలలో కాస్త సతమతమవుతూ ఉంటే ఈరోజు పరిస్థితి ఇంకా దిగజారిపోతున్నట్టు గమనిస్తారు. ప్రస్తుత తరుణంలో గ్రహాలు అమంగళకరమైన, అశుభకరమైన స్థానంలో ఉండటం వల్ల ఈ అనర్థాలు సంభవిస్తున్నట్లుంది. మీ వైఖరిలో విచక్షణా దృక్పథంతో ఉండి నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోండి. మీరు మీ భాగస్వామికి కూడా ఒక అవకాశాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ధనుర్రాశి కెరియర్, మీరు గనక సొంతంగా ఒక కంపెనీని నడుపుతున్నట్లయితే, ముఖ్యంగా ఒక చిన్న తరహా వ్యాపారం అయితే ఈరోజు సిబ్బంది సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. అవి ఉద్యోగుల మధ్య విభేదాలు కావచ్చు, లేక సిబ్బందిని అలాగే ఉంచుకోవడానికి సంబంధించిన సమస్య కావచ్చు. చాలా భాగం ఈ సమస్యల పరిష్కారం చేయడంలోనే గడిచిపోవచ్చు మీ టైం అంతా. ధనుర్రాశి ఫైనాన్స్,
ఈ రోజు ఆర్థిక పరంగా మీకు చాలా ఫలవంతమైన రోజు. మీరు పనిచేసే సంస్థకు ఇది ఒక ప్రవాహంలాగా వచ్చి పడి ఉండొచ్చు, లేకపోతే మీకు జీతంలో ఒక పెరుగుదలగా కావచ్చు. ప్రస్తుత తరుణంలో మీకు గాలివాటు వంటి లాభాలు వచ్చి పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇది ఎల్లకాలం ఇలాగే ఉంటుంది, అది అంతేలాని అతి ధీమాగా ధైర్యంగా ఉండకండి. ఒక్కోసారి ఇటువంటి లాభాలు రావటం ఎంత కష్టతరమైనదో మీకు తెలుసు. ధనుర్ రాశి హెల్త్. అనవసరపు ఒత్తిడిని తగ్గించండి. ఈరోజు అది మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపించవచ్చు. అధిక ఒత్తిడి మీలోని రోగ నిరోధక శక్తిని పాడు చేయవచ్చు. మిమ్మల్ని కొద్ది కాలంలోనే చిన్న చిన్న అస్వస్థతలకు, ఇన్ఫెక్షన్లకు గురిచేస్తూ, అలాగే దీర్ఘకాలంలో ఇంకా తీవ్రమైన సమస్యలను సృష్టిస్తూ. ఈరోజు మీ ఆరోగ్యానికి మీరు చేసే యోగా, ధ్యానం అద్భుతాలను సృష్టించగలవు. మీకు మకర రాశి ఓవర్వ్యూ. ఈ సమయంలో మీరు మతపరంగా చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుసుకుంటారు. మానసిక శాంతిని పొందటానికి మీరు మానవతా దృక్పథంలో సేవ చేయండి. పిచ్చిగా అమిత వేగంతో సాగిపోయి ఈ జీవన సరళితో విసిగిపోయిన మీరు ఈ హడావుడి నుండి కాసేపు తప్పుకోవడం మంచిది. అలాగే ప్రతిదాన్ని మంచి పని, మంచి ఆలోచనలతో నిర్వర్తించడం సరైన నిర్ణయంగా మీరు భావించండి. మకర రాశి రొమాన్స్. మీ ఆదర్శవంతమైన భాగస్వామిని గురించిన ఆలోచనలు ఈరోజు మీ మైండ్ను హుషారుగా ఉంచుతాయి. మంచి విషయం ఏమిటంటే మీ ఓపిక, పట్టుదల మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈవేళ కాకపోయినా సమీప భవిష్యత్తులో మీరు ఫోకస్డ్గా ఉండి మీ భాగస్వామిలో మీరు ఆశించేది ఏమిటో స్పష్టంగా తెలుసుకుంటే అటువంటి వ్యక్తిని తొందరలోనే మీరు కనుగొనడం ఖాయం. మకర రాశి కెరియర్. ఒక ఎన్జిఓ సంస్థలో ఉద్యోగాన్ని మీరు చేపట్టవచ్చు, లేకపోతే ఏదో ఒక విధమైన సామాజిక సేవను చేస్తూ ఉండవచ్చు. ఇటువంటి సేవలు చేయటానికి ప్రతిరోజు అవకాశం ఉండదు మీకు. ఇతరులకు సేవ చేయాలని మీ సంసిద్ధత, ఆతృత, మీ మంచి మనసు గురించి, మీ వ్యక్తిత్వం గురించి నిజంగా ఎంతో కొనియాడబడుతున్నారు మీరు. మకర రాశి ఫైనాన్స్. మీరు మీ సొంత వ్యాపారాన్ని నడుపుకుంటూ ఉన్నట్లయితే ఈ రోజు మీకు లాభసాటి అయిందని ఆశించవచ్చు. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి లేదా మీ కంపెనీని ప్రమోట్ చేయడానికి కానీ ఏమైనా అవకాశాలు ఉన్నాయేమో కళ్ళు విశాలంగా తెరిచిపెట్టుకుని గమనిస్తూ ఉండండి. ప్రస్తుతం అనుకోని లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీకు వస్తూ ఉండే అవకాశాలను ఉపయోగించుకుంటూ లబ్ధిని పొందడానికి ప్రయత్నించండి. మకర రాశి హెల్త్. ఇటీవలి కాలంలో మిమ్మల్ని బాధిస్తున్న చిన్న చిన్న సమస్యలను గురించి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని మీరు తెలుసుకుంటారు. ఒకవేళ చికిత్స చేయించుకోకుండా అలాగే దాన్ని వదిలేస్తే చిన్న చిన్న సమస్య పెద్దవిగా తయారై జటిలంగా మారే అవకాశం ఉంది. అందుచేత అటువంటి వాటిని కనిపెట్టకుండా ఉండటం, చికిత్స చేయించకుండా నిర్లక్ష్యం చేయటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. కాబట్టి మీరు ఈ మాదిరి పరీక్షలు ఇప్పుడే చేయించుకోవడం అన్నది మంచి ఆలోచనే. మీ ఆరోగ్యాన్ని సరైన మార్గంలో పెట్టుకోవడానికి ఒక క్వాలిఫైడ్ డాక్టర్ వద్ద నుండి సలహాను తీసుకుని పాటిస్తూ ఉండడంలో మీ అంతరాత్మ చెప్పినట్లు చేయండి. కుంభరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ పాత డైలీ రొటీన్కు ఒక క్రొత్త రూపాన్ని ఇస్తున్నారు మీరు. మీ పాత పద్ధతి రోజు విడవకుండా పనిచేస్తూ ఉంటే విధానం మార్చుకుని మీ స్నేహితులతో సరదాగా బయటకు వెళ్ళండి. పాతబడిపోయిన మీ అలవాట్లను, ఆలోచనలను, ఊహలను వదిలివేయండి. దానికి బదులు ఆధునిక జీవిత పంథాలను అలవాటు చేసుకోండి. కుంభరాశి రొమాన్స్. ఈరోజు ఒక ప్రణయభరితమైన, ప్రేమమైనదిగా మీరు గమనిస్తారు. అలాగే మీ అనురాగాలు, బాంధవ్యాలు ఒక ప్రశాంతతను కలిగి ఉంటాయి. ఈరోజు మీ భాగస్వామి చెవిలో ఆ తీయటి కబుర్లను వినిపించడానికి టైంని ఖచ్చితంగా తీసుకోండి. అలాగే తిరిగి అతను మీ చెవిలో ఊదిన తీయటి కబుర్లను అందుకోండి. మీ యొక్క అనురాగం, ఆప్యాయతలపై ఒకసారి సింహావలోకనం చేసుకుంటూ మీరు మీ ప్రయాణంలో ఎంతవరకు వచ్చారని చూసి ఆనందించండి. కుంభరాశి కెరియర్. వ్యాపార రంగంలో పనిచేస్తూ ఉండేవారికి ఈరోజు లాభాలు గడించి పెట్టే రోజు. బహుశా ఈనాటికి మీరు పడ్డ కష్టం ఫలించి ఉండవచ్చు. అలాగే మీ బాసులు మీకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించుకుని ఉండవచ్చు. లేకపోతే మీరు వాస్తవంగా ఒక అదృశ్యంగా ఉండే చోట నుండి మీ ప్రమోషన్ అందుకోవచ్చు. ఏది ఏమైనా కానివ్వండి, ఈరోజు మీరు ఒక వెలిగే రోజు మరియు ఆర్థిక ఫలితాలను అనుభవించే రోజు. కుంభరాశి ఫైనాన్స్. ఈరోజు మెరుగైన మీ ఆర్థిక అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి మీకు. పనిలో మీరు ఈరోజు ఒక ముఖ్య బాధ్యతను అప్పగించబడతారు అనే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇది మీకు ఆర్థికంగా లాభదాయకమైనది. అంతేకాకుండా ఇది మీకు అదనపు ఇంక్రిమెంట్లను కూడా తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా మీకు అప్పజెప్పిన పనిని సమర్థవంతంగా డెడ్ లైన్ లోపల పూర్తి చేయగలిగినప్పుడే మీకు ప్రాప్తిస్తుంది. కుంభరాశి హెల్త్. దగ్గు, జలుబు ఈ రోజు రావచ్చునన్న విషయాన్ని తెలుసుకుని అప్రమత్తంగా ఉండండి. ఈరోజు మీరు ఒక చిన్న అనారోగ్యం బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు వాతావరణ ప్రభావానికి లోనే
గొంతు నొప్పితో బాధపడవచ్చు. మీరు ముడుచుకొని కప్పుకొని పడుకోండి. అతి చల్లటి పానీయాలను తీసుకోకండి. ఈరోజు మీరు ఎదుర్కొనే సమస్యలు చిన్నవి అయినప్పటికీ మీరు తగినంత శ్రద్ధ జాగ్రత్త తీసుకోవలసినటువంటి పరిస్థితి ఉంది. మీనరాశి ఓవర్వ్యూ. గత కొద్ది కాలం నుండి మీరు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి లేక వాటిపై మీకున్న గందరగోళాన్ని పోగొట్టుకోవడానికి ఈరోజు మీరు మీ శ్రేయోభిలాష యొక్క సలహా సహాయాన్ని పొందవచ్చు. చాలా కాలం నుండి మీరు ఈ సమస్యలను చక్కబెట్టుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. మీకు తెలిసి ఉన్న ఈ వ్యక్తి మీకెంతో సహాయపడతాడు. మీనరాశి రొమాన్స్. చాలా కాలం క్రితం విడిపోయినటువంటి మీ భాగస్వామిని కలిసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఈరోజు. ఇది మీకు మీ యొక్క ప్రణయభరితమైన బంధాన్ని తిరిగి పటిష్టం చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. మీ ఇద్దరు మీ సాహచర్యంతో సంతోషాన్ని పంచుకోవడానికి ముందుగా మీరే చొరవ తీసుకోవటం అవసరం. మీరిద్దరూ కలిసి గడిపిన మధుర క్షణాలను, తీపి జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేయటం వల్ల మీకు చాలా లాభం చేకూరుతుంది. మీనరాశి కెరియర్. పనిలో మీరు మీ యొక్క భావావేశాలను అతిగా ఉద్రేకపడటం కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి. మీకు తెలియకుండానే మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు బాగా ఉన్నాయి కాబట్టి మీ సీనియర్లు మీ నుండి ఆశించే విధంగా మీ దృష్టిని, పని సామర్థ్యాన్ని పని మీద లగ్నం చేస్తూ ఉండండి. వృత్తిపరమైన మీ ఆశయాలను నెరవేర్చుకోవాలనే పట్టుదలతో, వినయ విధేయతలతో, దృఢ నిశ్చయంతో ఉంటే, ఇలాగే కష్టించి పనిచేస్తూ ఉంటే ఇది మీకు ఒక మంచి రోజు. ప్రస్తుతం మీరు ఆశిస్తున్న దానికంటే మించి ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. కంప్యూటర్ వృత్తి నిపుణులు, బ్యాంకు రంగాలలో పనిచేసే వారికి చాలా సాఫీగా గడిచిపోయే రోజు ఇది. మీనరాశి ఫైనాన్స్. ఆశాజనకమైన మీ ఆర్థిక ప్రణాళికలను అమలు చేయడానికి ఇది సరైన అనువైన టైము. జాగ్రత్తగా వేసిన ఆర్థిక ప్రణాళికలు మీకు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. అలాగే తొందరపాటులో ఆలోచన రహితంగా తీసుకున్న నిర్ణయాలు తిరిగి మీకెదురు తిరిగి నష్టాలను కలిగించవచ్చు. మీరుండే స్థాయి, హోదా మీ వృత్తిపరమైన మరియు ఆర్థికపరమైన వ్యవహారాల్లో మీదే పైచేయిగా ఉండటానికి దోహదం చేస్తాయి. అయితే మీ పలుకుబడిని ఉపయోగించేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానిని దుర్వినియోగం చేయటం వివాదాలకు దారి తీయవచ్చు, అనవసరంగా ఆర్థిక పరిణామాలకు కూడా దారితీస్తూ. మీనరాశి హెల్త్. మధుమేహం, రక్తపోటు ఉన్నవారు ఈరోజు అతి జాగ్రత్తగా ఉండాలి. క్రొవ్వు, ఉప్పు మరియు ఇతర రుచికర ఆహార పదార్థాలను ముట్టుకోకండి. అలాగే ఆహారపు నియమాలను ఖచ్చితంగా పాటించండి. ఆరోగ్యం అదే కుదుటపడుతుంది లే అని అతి విశ్వాసంతో ఉండకండి. మీ నిర్లక్ష్యం మీ అనారోగ్యాన్ని ఇంకా దిగజార్చవచ్చు. మీరు ఈరోజు మీకు అనువైన పౌష్టికాహారాన్ని, మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నంత వరకు మీరు మీకే మంచి మిత్రుడు వంటి వారు. కాస్త ఎక్సర్సైజులు చేయండి. ఈరోజు మీ శక్తిని మెరుగుపరుచుకున్నట్లు ఫీల్ అవ్వండి.